హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు శుభవార్తలు రావడం జరిగింది. అంటే ఈ ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి కానుకగా రైతులకు డబ్బులు ధమాకా అన్నమాట. ఈసారి రైతు భరోసా రెండో విడత డబ్బులను ఎన్ని ఎకరాలున్న వారికి విడుదల చేస్తారు, అందరికీ విడుదల చేస్తారా, అర్హతలేంటి, అలాగే పిఎం కిసాన్ 22వ విడత డబ్బులు కూడా ఏ తేదీని విడుదల చేస్తున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ తీసుకొచ్చింది. మొదట జనవరిలో సంక్రాంతి కానుకగా రైతు భరోసా పైసలు ఇస్తామని, తర్వాత రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ విడుదల చేయలేదు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ఈసారి నిజంగా అర్హులైన రైతులకు మాత్రమే న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా శాటిలైట్ సర్వేను ప్రారంభించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి జరుగుతున్న ఈ సర్వేలో ఎవరి భూమిలో పంట వేశారు, ఎవరి భూమి బీడుగా ఉంది, ఎవరికి రియల్ ఎస్టేట్ వెంచర్లు లేదా ఫ్లాట్లుగా మారిన భూములు ఉన్నాయి, ఎవరిది నిజమైన సాగు భూమి అనే 4 ముఖ్య అంశాలను గుర్తిస్తున్నారు. ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నందున జనవరి నెలలో విడుదల కావాల్సిన యాసంగి రైతు భరోసా పైసలు కొద్దిగా ఆలస్యం అయ్యాయి. అయితే తాజాగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో రైతు భరోసా ఖచ్చితంగా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంటే ఈ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 15వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ఖచ్చితంగా విడుదల చేసేస్తారు. ఇప్పటికే ఎక్కువ మంది రైతులు తమ అప్డేట్స్ పూర్తి చేసుకున్నారు. కొద్ది మంది మినహా అందరూ సిద్ధంగా ఉన్నారు. గత వానాకాలంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్ని ఎకరాలున్నా, పంట వేసినా వేయకపోయినా, బీడు భూములకైనా రియల్ ఎస్టేట్ భూములకైనా పైసలు ఇచ్చారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. అర్హత లేని వారికి పైసలు వచ్చాయని, అర్హులైన తమకు రావడం లేదని ప్రభుత్వం వద్దకు భారీగా ఫిర్యాదులు వెళ్లడంతో ఈసారి నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే శాటిలైట్ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఈ సర్వే పూర్తయిన రైతులకు ఎలాంటి సమస్య ఉండదు. నేరుగా ఖాతాల్లోకి పైసలు వస్తాయి. అలాగే ఇటీవలే సుమారు 80,000 మంది కొత్త పట్టదారు పాస్బుక్స్ పొందిన రైతులు తప్పకుండా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది వానాకాలంలో 6,000 రూపాయలు, యాసంగిలో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు అందిస్తుంది. ఈసారి ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తారు, కానీ పంట వేసిన భూమికే పైసలు ఇస్తారు. ఉదాహరణకు 1 ఎకరంలో 6 ఎకరం పంట వేసి 6 ఎకరం బీడిగా ఉంటే పంట వేసిన 1/2 ఎకరానికే పైసలు వస్తాయి. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 10,000 కోట్లను సిద్ధం చేసింది. ఈ ఫిబ్రవరి నెలలోనే శాటిలైట్ సర్వే పూర్తయ్యి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఖాతాల్లోకి పైసలు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తుండగా కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 2వ వారం వచ్చే లోపే, అంటే ఫిబ్రవరి 15వ తేదీ కంటే ముందుగానే పిఎం కిసాన్ 22వ విడత పైసలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కలిపి మొత్తం 8,000 రూపాయలు రైతులకు అందే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.